ఈరోజు ఇంకొక విషయంతో మీ ముందుకొచ్చాను. అయితే నేపాల్ దేశంలో దేవుడు నన్ను ఒంటి గంటకి కొన్ని సంవత్సరాలుగా నాకు అలవాటే రాత్రులు ప్రార్థన చేయడం. కానీ స్పెషల్‌గా ప్రత్యేకంగా దేవుడు నన్ను నేపాల్‌లో కొండ ప్రాంతంలో కొండల్లో నేను ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు చేయడము, దేవుడు వాయిస్ వినడము, స్వరం వినడము. సో, అలా జరుగుతున్న క్రమంలో ఒంటి గంటకి లేపి ఆయన కూడా నా పక్కన కూర్చొని 7 వరకు పొద్దున 7 వరకు 9 వరకు ఇద్దరము 9 గంటలు అలాగా అంటే దేశం కోసం చేయమనేవాడండి. దేశాల కోసము, ప్రపంచవ్యాప్తంగా నశించిపోతున్న ఆత్మల కొరకు, తర్వాత పాస్టర్ల కొరకు, వారి కుటుంబాల కొరకు, జైళ్ళకి నెట్టబడుతున్న వాళ్ళు, చంపబడుతున్న వాళ్ళ కొరకు, వీళ్ళందరి కొరకు చాలా బాధగా ఉంది నాకు. ప్రార్థన చేద్దామా అని దేవుడు అడిగి ఇద్దరం చేసేవాళ్ళము. చేస్తూనే ఉన్నాం కూడా ఈవెను. సో, నేను చెప్తుందేంటంటే మరి ఈ యొక్క దేశం నిమిత్తం ప్రార్థన అన్నది దేవుడికి చాలా ఇష్టమైన ప్రార్థన అనమాట అది. సో, నేనది ఎక్కువ చేస్తున్న క్రమంలో నేను దేవుడిని ప్లీజ్ చేయాలనుకునేదాన్ని. అంటే ఆయనని నేను ఆహ్, సంతోషపెట్టాలి. ఏ విధంగా సంతోషపెట్టగలను అనుకున్నప్పుడు నేను చాలా విధానాలున్నాయి. అందులోని ప్రపంచం కోసం, దేశం కోసం, పాస్టర్ల కోసం, సంఘాల కోసం ఇలాంటి పాయింట్లన్నీ విజ్ఞాపన ఎప్పుడైతే చేశానో, దేవుడు నేను అడగకుండానే నా అవసరాలు కూడా తీర్చడం ప్రారంభించాడు. ప్రతి చిన్న అవసరం గూడా. ఒకసారి నేను దుబాయ్ దేశంలో నేను ప్రసంగానికి సిద్ధపడుతూ ఉన్నాను. సరే అప్పటికి నాకు ఇంకా ఆ దేశానికి సంబంధించిన డబ్బులు నా దగ్గర లేవు. అయితే అక్కడ ఒక పెద్ద అంతర్జాతీయ సంఘానికి నన్ను పిలిచారు. అమెరికన్ల మధ్యన ప్రసంగం చేయాలి. సరే నేను అనుకుంటున్నాను దేవా నా దగ్గర ఒక మంచి కోట్ ఉంటే బావుంటది అని. జస్ట్ మనసులో అనుకున్నాను అంతే. తర్వాత నెయిల్ పాలిష్ కూడా లేదు అయిపోయింది. సో, అంటే చూడండి మనం అనుకుంటాం ఏంటి దేవుడు కోట్ కొన్నాడా? అంటే కోటా? నెయిల్ పాలిషా? దేవుడు ఇలాంటివి పట్టించుకుంటాడా? చాల్లే చెప్పేస్తుంది అనుకున్న వాళ్ళకి నేనేం చెప్పలేను. నాకు అవసరం లేదు ఒకవేళ మీరు నమ్మకపోతే. కానీ నేను చెప్తుందేంటంటే దేవుడిని కానీ మనం సంతోషపెట్టాలి అని చూస్తే మాత్రము ఖచ్చితంగా దేవుడు మనల్ని కూడా సంతోషపెట్టాలని చూస్తాడండి. ఆ దేశం కోసము, దేశాల కోసము విజ్ఞాపన చేస్తున్న క్రమంలో నేను చెప్పినట్టు దేవుడు నా గదికి ఒక అమెరికన్‌ని, ఒక ఆఫ్రికన్‌ని పంపించి, దేవుడు నీకు ఈ కొత్త కోట్ మేము కొనుక్కున్నాము వాడలేదు. సో, నీకు ఈ కోట్ ఇచ్చేస్తున్నాము అని ఇచ్చేశారు. తర్వాత నెయిల్ పాలిష్ అంటే అనుకుంటామా దేవుడికేం లెక్కలే నాకు. అంటే చిన్న చిన్నవి కూడా దేవుడు అంత లెక్క పెడతారా అంటే పెడతాడు. నీకు పిన్నీస్ లేకపోయినా పిన్నీస్ ఇవ్వగలిగిన సామర్థ్యుడు. అంటే అంత చిన్న చిన్న విషయాల్లో కూడా దేవుడు తలదూరుస్తాడా అంటే తలదూరుస్తాడు. అది నీకు దేవుడికున్న ఆ సహవాసం, ఆ ప్రేమ బంధాన్ని బట్టి ఆధారపడి ఉంటది. సో, నా విషయంలో అయితే అన్నిట్లో తలదూర్చాడు. నేను దూరనిచ్చాను. ఆయన వాటిలో కూడా నేను దూరుతాను. ఇద్దరం కలిసి ముందుకు నడుస్తున్నాం. అదైతే నేను చెప్పగలను. అయితే చూడండి నాకు నెయిల్ పాలిష్ ఇవ్వడం గానీ, లేదా నేను ఎవ్వరిని అడగలేదు. కోట్ నాకు అప్పుడు అవసరం అనుకుంటుంటే వాళ్ళు అమెరికన్స్ వచ్చి నాకు కోట్ ఇవ్వడం గానీ, ఇది నేను ఎవరిని అడగలేదు. నా మనసులో ఉండింది. దేవుడు చేశాడు. సో, నేను చెప్తుందేంటంటే, ఇప్పుడు దేవుడు అన్నాడు, హ్యాపీగా ఉన్నావా? నువ్వు మనసులో అనుకుంటున్నావు కదా! నేను నీకు వారి ద్వారా నీకు ఇది పంపించాను అని. ఎంత ప్రేమగల దేవుడబ్బా అని నాకు భలే అనిపిస్తుంది. అంటే దేవుడితో నడిచే ఆ క్రమంలో దేవుని ప్రేమ చూస్తుంటే ఆయన ప్రేమకి అవధులే లేవు. మనుషులన్నా ఇంకా గీసుకుంటారు. లైన్‌లు గీసేసుకుంటారు గానీ దేవుడు అలాంటోడు కాదు. చాలా ప్రేమగల దేవుడు. కానీ ఈరోజు నీకు నేను ఎంకరేజ్ చేస్తుందేంటంటే, ఒకవేళ నీకు హెయిర్ క్లిప్ లేదా? ఒకవేళ నీకు కావాల్సిన ఏదైనా చిన్న చితకవి నీకు ఏవున్నా సరే నువ్వు ఏం చేస్తావంటే వాటిలి గురించి పక్కన పెట్టి దేశాలు, నశించిపోతున్న ఆత్మల కోసం, తర్వాత పాస్టర్ల కోసం, జైళ్ళకి వెళ్ళిపోతున్న పాస్టర్ల కోసం, చంపబడుతున్న వాళ్ళ కోసం ఇలాంటివి ఎప్పుడైతే నువ్వు చేస్తావో నీకున్న ప్రతి చిన్న అవసరం నీ ఇంట్లో గుడ్లు కొనుక్కోవడానికి ఒకవేళ నీకు డబ్బులు లేకపోవచ్చు. చాలా పేద స్థితిలో నువ్వు ఉండొచ్చు. బియ్యం కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేకపోవచ్చు. అలాంటి చిన్నవన్నీ కూడా దేవుడు కూడా పట్టించుకోవడము స్టార్ట్ చేస్తాడు, ప్రారంభిస్తాడు. మీరు దేవుడిని పట్టించుకోండి. ఆయన మనసులో ఏముందో మీరు ఒకసారి కనుక్కొని
మరి ఈ దేశం కోసిన ఈ ఈ కోసం విజ్ఞాపనలు, దేశాల కోసం మీరు ప్రార్థనలు బాగా గట్టిగా చేయండి. మీకు కావాల్సిన పిన్నీస్ దగ్గర నుంచి ప్రతీవి చిన్నవి కాదు, పెద్దవి కాదు అన్నీ గూడా దేవుడు మీకిస్తాడు. మీ విషయాల్లో ఆయన కూడా పట్టించుకోవాలని ఆశపడుతున్నాడు. ఆయన విషయాలు మీరు పట్టించుకోండి. ఆయన మిమ్మల్ని కూడా పట్టించుకుంటాడు. గాడ్ బ్లెస్.